లేఅవుట్ కాలనీలో చిత్రాల లేఅవుట్ సంక్షేమ సంఘం అలాగే గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటా ఉన్నాం. మరి 2007లో ఏర్పడినటువంటి ఈ కాలనీలో 2009 నుంచి కూడా గణేష్ నవరాత్రి ఉత్సవాలతో పాటు మిగతా పండుగలన్నీ కూడా మన పల్లెటూరులో ఎలా జరుగుతాయో అలాగే మేము ఇక్కడ వాటిని చేస్తూ మా పిల్లలకి భవిష్యత్ తరాలకి పండుగల గురించి వాటి ప్రాశస్త్యం గురించి పురాణ ఇతిహాసాల గురించి తెలియజేయాలనే ఉద్దేశంతో మేము ఇలాంటి సంప్రదాయ పద్ధతులు నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఈ సంవత్సరం గణేష్ ఉత్సవాల్లో 9 రోజుల పాటు ప్రతిరోజు కూడా ఒక సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేసి పండుగల గురించి వాటి ప్రాశస్త్యం గురించి తెలియజెప్పే విధంగా మన పండుగలు మా వేష భాషలు కూడా ప్రతిబింబించాలనే ఉద్దేశంతో మా పిల్లలు కూడా రాబోయే తరాల వారు మమ్మల్ని చూసి నేర్చుకునే విధంగా మేము ఈ పండుగలు జరుపుతూ ఉంటాం. మరి 9 రోజులలో ప్రతిరోజు కూడా ఒకరోజు క్లాసికల్ డ్యాన్స్, కూచిపూడి, భరతనాట్యాలు, పురాణ ఇతిహాసాలు, పండుగల మీద క్విజ్ పోటీలు, ఒక ప్రొఫెషనల్స్ని తీసుకొచ్చి భక్తి గీతాలు పాడించడం దగ్గర నుంచి మెజిషియన్స్ తీసుకొచ్చి వాళ్ళని పిల్లల్ని ఇక్కడ ఎంటర్టైన్ చేయడం, అలాగే మోటివేషనల్ స్పీకర్స్ కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్నటువంటి విచిత్ర ధోరణులు వాటి గురించి కూడా అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యే ఈ పండుగలో చెప్తే ఎక్కువ ఇంపాక్ట్ ఉండే ఉద్దేశంతో ప్రతిరోజు కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. మరి వినాయక చవితి పండుగ అంటేనే అందరూ ఒక దగ్గర సమూహంగా కూడి సమన్వయంతో పనులు చేస్తేనే ఐకమత్య భావన పెరిగి మరి మనలో ఉన్న భేదాభిప్రాయాలు కానీ చతుర్థ భావనలు కూడా పోతాయనే ఉద్దేశంతో ఇది నెలకొల్పడం జరిగింది. ఇంతకుముందు బాలగంగాధర తిలక్ గారు స్వాతంత్రోద్యమం కోసం జనాన్ని ఏకం చేసే పనిలో ఉండి మొట్టమొదటిగా వీధిలో వినాయకుని విగ్రహం ప్రతిష్ఠించి అందరినీ ఏకం చేయడం జరిగింది. కానీ ఈరోజు మనం ఎక్కడ కూడా స్వాతంత్రోద్యమం గురించి పోరాడే పని లేదు, మిగతా దేని మీద కూడా యుద్ధం చేసే అవసరం లేదు. కాకపోతే మనలో ఉండే విద్వేషాలు, మనలో ఉండే భేదప్రాయాలు పోగొట్టుకొని ఎప్పుడూ రోజు కనబడే వాళ్ళు కూడా పలకరించుకోలేని పరిస్థితుల్లో ఈరోజు బిజీగా జీవనం గడుపుతూ ఉన్నారు హడావుడిగా వాళ్ళు ఉన్న వృత్తి ప్రవృత్తి రీత్యా కూడా. ముఖ్యంగా ఈ పండుగ 9 రోజులు జరిగే పండుగ కాబట్టి అందరినీ ఒక దగ్గర సమూహంగా చేర్చి సమన్వయంతో అన్ని పనులు చేసుకుంటే కొంత పొరపరచాలి కానీ వాళ్ళ మధ్య మా చిత్రలేఅవుట్ కాలనీలో మేము చిత్రలేఅవుట్ సంక్షేమ సంఘం కార్యక్రమం అందరం కలిసి చాలా ఘనంగా ఇలాంటి పండుగలు జరుపుకుంటాం. రేపు 9వ రోజు అంటే శనివారం రోజు నిమజ్జనం పెద్ద ఎత్తున మా కాలనీ ప్రజలందరూ కూడా పాల్గొని నిమజ్జనం నిర్వహిస్తాం. ముఖ్యంగా మేము గత 6 సంవత్సరాల నుంచి కూడా మట్టి వినాయకుడిని ప్రతిష్ఠిస్తూ ఉంటాం. మట్టి వినాయకుడు ప్రకృతికి హాని చేయని విధంగా మేము కూడా చాలా వరకు ఒక 60-70% కూడా కాలనీలో జూట్ బ్యాగుల ప్రాసెస్ అని తెలియజెప్తా ఉంటుంది. అంటే 100% వాటిని రిమూవ్ ఎట్లా చేయాలన్నా కూడా మాకు అర్థం కాని పరిస్థితి ఉన్నది. కాకపోతే మాకు అదే జనాలు డైలీ యూసేజ్ ప్రకారం కూడా ప్లాస్టిక్ యూసేజ్ తగ్గించండి ఇలాంటి పనుల ద్వారా మేము చెప్తాం. రేపు బయటికి పోయేది ఏముండదు, మా పార్క్లో కంపోస్ట్ నీళ్ళ గుంట తీసి మేము ఇక్కడే ప్రదర్శించుకుంటాం. మట్టి గణపతిని ఇక్కడే పూజించుకొని మా కాలనీలో నిమజ్జనం చేసే విధంగా మేమందరం కూడా ఘనంగా జరుపుకుని జై బోలో గణేష్ మహారాజ్. లడ్డు గురించి చెప్పండి. లడ్డు యొక్క విశిష్టత. లడ్డు వేలం కార్యక్రమం, అలాగే గణేశుడి మీద ఉన్న దండలు ప్రతిరోజు 1-2 దండలు పూజ చేసిన వాళ్ళు నోట్ల దండలు వేయడం ఆనవాయితీగా వస్తూ ఉన్నాయి. లడ్డు వేలంతో పాటు నోట్ల దండలు కూడా ఘనంగా వేలంలో పాడుతూ ఉంటారు. ముఖ్యంగా లడ్డు మొట్టమొదటిసారి 1,10,000 నుంచి స్టార్ట్ అయ్యి గత సంవత్సరం 3,50,000 వరకు లడ్డు వేలంలో పోవడం జరిగింది. మరి చూడాలి, రేపు వేలం కార్యక్రమం ఉంటుంది మధ్యాహ్నం